రైట్. ఇక నిన్న సిజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంట, అన్యాయం ఎక్కడున్నా సిజేపీ పోరాటం, మోసం చేస్తే జన్జీ తరం ఊరుకోదు, ఏపీ తెలంగాణలో ప్రజల కోసం ఉద్యమిస్తాం. మీడియాతో సిజేపీ తెలుగు రాష్ట్రాల యువత మాట్లాడుతుంది. సో దేశంలో ప్రతిపక్షాలను ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, పలువురు యువకులు ధ్వజమెత్తారు. అన్యాయం, అరాచకం జరిగిన ప్రతి చోట సిజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని వారు చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ మల్లంగి, రుచి తాషకమల్, అశోక్ అండ్ పవన్ హెచ్సియుకు సంబంధించిన విద్యార్థి, ప్రసాద్ ఓయూ సంబంధించిన విద్యార్థి, యష్ కాకతీయ యూనివర్సిటీ తదితరులు మాట్లాడారు. తెలంగాణలో సుమారు 22,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం ఆందోళనకరమని అన్నారు. దేశంలో లక్షలాది ప్రభుత్వ బడులను మూసివేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇక దేశంలోని 80,000 పాఠశాలలో విద్యార్థులు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదని, వికసిత్ భారత్ అంటే ఇదేనా అని నిలదీశారు. ఇక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమని అన్నారు. విద్యా వ్యవస్థపై రాబోయే తరాలకు నమ్మకం పెంచేందుకే తాము ఈ ఉద్యమం ప్రారంభించినట్లు తెలిపారు. ఇక విద్యార్థి ఉద్యమాలలో చలించిన మానవతావాదులు ఆహారం అందిస్తే వారిని పాకిస్తాన్ వాళ్ళంటూ అవమానించారని, ఇది యావత్ దేశానికి అవమానకరమని అన్నారు. ఇక ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు యువత ఏకమవుతుందని చెప్పారు. ఇది జన్జీ తరం మోసపూరిత విధానాలు చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి సిజేపీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాదు అని, కానీ తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ అక్రమాలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సో ఇట్లా విద్యార్థులు అంటే తెలంగాణకు సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించి అఫిలియేటెడ్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఢిల్లీలో కొట్లాడుతున్నారు, ఢిల్లీలో ఉద్యమిస్తున్నారు. అయితే వాళ్ళు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక తెలంగాణలో కూడా, తెలంగాణ, ఏపీలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా సరే మోసపోతే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడతాం. అండ్ ప్రభుత్వం ఎస్పెషల్లీ విద్యా పైన మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఇటు కంప్లీట్ హెచ్సియు సంబంధించి తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ అలాగే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు అనమాట. సో కాబట్టి ఇది రాజకీయ పార్టీ కాదు కానీ విద్యార్థి ఉద్యమ పార్టీగా ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. సో అక్రమాలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్లోని మియాపూర్లో నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణలోని ఏ యొక్క రాజకీయ పార్టీ నేత కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని సిజేపీ ప్రతినిధులు ప్రశ్నించారు. విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని, ప్రేమను ఒలకబోసిన తెలంగాణ బీజేపీ నేతలు ఏమయ్యారని, పేద విద్యార్థులను ఆత్మఘోష వారికి వినపడలేదా అని చెప్పేసి ప్రశ్నించారు. ఇక హెచ్సియు భూములు, కేవీఆర్ పార్కు, అడవుల పరిరక్షణ కోసం ఇప్పటికే పోరాటం చేశామని, భవిష్యత్తులోని వైద్య రంగాల్లో జరిగే అన్యాయాలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇక తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకునే వారు ఒక నంబర్ ఇచ్చారు. మా ఉద్యమంలో మాతో పాటు రావాలి, మాతో పాటు నడవాలనుకునే విద్యార్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి అని మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పారు అనమాట. వాళ్ళు ఒక నెంబర్ కూడా ఏర్పాటు చేశారు, 7277773355. సో అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. విద్యార్థి దశ ఉద్యమాలు అండ్ జెన్స్ ఎవరైనా సరే మోసపోయినా కానీ, లేకపోతే అక్రమాలకు గురైనా కానీ, ఎవరైనా సరే పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా కానీ వాళ్ళకి సంబంధించిన నంబర్ అనమాట 7277773355 నంబర్లకి మిస్ కాల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఇంకోటి నిన్న అభిజిత్ దీప్కి మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి ఇక ఎన్నికల్లో పాల్గొనమని చెప్పేసి క్లియర్గా చెప్పేసారు వీళ్ళు.